ప్రైజ్ ది లార్డ్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. బైబిల్ నుంచి ఒక వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. చదవండి ఒకసారి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న వాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, హల్లెలూయా, 7 ఆత్మల నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ ఒక్కటే, కానీ 7 రకాలుగా మన చేతులు పనిచేయబోతూ ఉన్నది. 7 అంటే సంపూర్ణం. కృంగిపోయిన ఒక మనిషిని లేపటానికి, అధైర్యపడిన ఒక వ్యక్తిని ధైర్యపరచడానికి, బలహీనపడిన ఒక వ్యక్తిని బలముతో నింపటానికి, రోగముతో ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి, దేవుడు రకరకాలుగా ప్రయత్నం చేయటానికి, రకరకాలుగా ఆ సమయాన్ని బట్టి మనం ఓదారుస్తూ ఉన్నాడు. ఆ సమయాన్ని బట్టి మనం లేవనెత్తుతూ ఉన్నాడు. కాబట్టి 7 అనేది సంపూర్ణ సంఖ్య. ఈ 7 అనేది సంపూర్ణంగా మనం ఆదరించబోతూ ఉన్నది, సంపూర్ణంగా నిలబెట్టబోతూ ఉన్నది. ఏ స్థితిలో నువ్వు కృంగిపోయినా, ఏ స్థితిలో నువ్వు బలహీనపడినా, ఏ స్థితిలో ఎంత లోతులో నువ్వు దిగజారిపోయినా, ఎంత బలహీన పరిస్థితిలో నీవు ఉన్నా, నిశ్చయముగా దేవుడు చెప్పే మాట ఏంటి అంటే, దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఆయన బలపరిచే సమర్థుడు, లేవనెత్తే సమర్థుడు, తిరిగి కట్టే సమర్థుడు, ధైర్యం ఇచ్చే సమర్థుడు, జీవమిచ్చే సమర్థుడు, బలమిచ్చే సమర్థుడు ఆయన. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని మహిమపరుస్తా. మనం పరిశుద్ధాత్మ యొక్క 7 రూపాలు ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇప్పటికి మనం ఎన్ని రూపాలు ధ్యానించాం చెప్పండి? మొదటిది పావుర రూపము. పావురముగా ఎలా వచ్చాడు దేవుడు మన జీవితంలోనికి, ఎలా కార్యం చేశాడు దేవుడు మన జీవితానికి సాక్ష్యం చెప్పడానికి పావుర రూపంగా దిగి వచ్చి ఉన్నాడు. రెండవది బలమైన గాలి. మనలో ఉన్నటువంటి దుమ్ము, ధూళి, మనలో ఉన్నటువంటి పాపం, శాపం, అంతరంగికమైనటువంటి ఆలోచనలు తూర్పారబట్టి వాటిని తీసివేయడానికి పరిశుద్ధాత్మ బలమైన గాలి వలె దిగి వచ్చి మనలను పరిశుద్ధపరిచాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. మూడవది అగ్ని. తుప్పు బట్టి మన జీవితాలను మరలా వెలిగించడానికి, మరలా మండించడానికి, ఎక్కడో చెదిరిపోయిన మన జీవితాలని కొలిమిలో వేసి మనను ఒక దేవుని ఖడ్గముగా, ఆయన చేతులకు బలమైన ఆయుధంగా చేయడానికి దేవుడు, చెప్పండి, మనలను ఆయన ఆయుధపరచడానికి ఒక అగ్ని జ్వాలగా, ఒక కొలిమిగా మన జీవితంలో దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వర్షముగా, పరిశుద్ధాత్మ వర్షం. మంటి పెళ్ళలలో దిగజారిపోయి పాపపు లోయల్లో మరి నిందల, అవమానాల రాళ్ల మధ్యలో నలిగిపోతున్న మన జీవితాలను వర్షమును పంపి తిరిగి మొలకెత్తింప చేయడానికి దేవుడు ఆత్మవర్షముగా దిగి వచ్చి ఉన్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మహిమపరుస్తా. హల్లెలూయా. ఫలభరితంగా మార్చడానికి, ఎండిపై మోడైన జీవితాలలో చిగురింప చేయడానికి, ప్రాకారం ఎక్కి ఫలించే పాత్రలుగా దేవుడు చేయడానికి దేవుడు తన ఆత్మవర్షమును మనపై పంపించి ఉన్నాడు. అంతేకాదు, మరొక రూపాన్ని గురించి చెప్తాను. ఈ రోజున ఆయన అభిషేక తైలముగా మన జీవితంలో దిగి వచ్చి ఉన్నాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అభిషేక తైలముల దిగి వచ్చి ఉన్నాడు. ఒక అనామకుడిని అధికారిగా చేయాలంటే, ఒక పనికి రాక త్రోసి వేయబడిన వ్యక్తిని ఎన్నిక చేసే విధంగా చేయబడాలంటే, ఒక ఘనమైన స్థితికి తీసుకొని పోవాలంటే ఆ రోజులో ఒక ప్రాసెస్ ఉండేది. ఏంటి అంటే, ప్రవక్తలు వచ్చి వాళ్ళ తల మీద నూనె పోసినప్పుడు, ప్రవక్తలు వచ్చి వాళ్ళని తైలాభిషేకంతో మరి అభిషేకించినప్పుడు, దంచి తీసినటువంటి అచ్చమైన ఒలీవ నూనె వాళ్ళ మీద పోసినప్పుడు వారు అధికారులుగా, ప్రధానులుగా, ఉన్నతమైన వారిగా, శక్తి గల వారిగా దేవుడు వారిని మార్చబోతూ ఉన్నాడు. మార్చాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, ఈరోజు మనల్ని అధికారులుగా చేయాలంటే, ఎన్నికలేని మనలను గనులుగా చేయాలంటే, పనికిరాని మనలో పనికొచ్చే పాత్రగా చేయాలంటే ఒక్కటే, ఆయన మన తల మీద ఆయన తల అభిషేక తైలాన్ని హృంభరించడమే గొప్ప భాగ్యం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
ఆమేన్. అందుకే ఈరోజు మనం అడగాలి, వెండి బంగారములు కాదు తండ్రి, నాకు పరిశుద్ధాత్మ తైలము, జ్ఞానపు ఆత్మ, శక్తి గల ఆత్మ, జీవము గల ఆత్మ నా బ్రతుకులో నా తల మీద దిగి రావాలి తండ్రి. నా శిరస్సు మీద కుర్రవాలి ప్రభువా, వంగిన నా తల పైకెత్తాలి ప్రభువా. మిక్కిలి జ్ఞానముతో నింపండి తండ్రి, ధైర్యముతో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా. నీ అభిషేకములో ఆశీర్వాదం ఉన్నది, నీ అభిషేకములో సమాధానం ఉన్నది, నీ అభిషేకములో క్షేమం ఉన్నది, నీ అభిషేకములో జీవం ఉన్నది తండ్రి. నన్ను నింపండి తండ్రి. హల్లెలూయా. ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ కోసం అడుగుతామో నిశ్చయంగా దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపి అలంకరించి నడిపించబోతూ ఉన్నాడు. ఈరోజు మీకు ఒక వ్యక్తిని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి అందరు కూడా దయచేసి. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లు అనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోద్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలువనంపించి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద అభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోము అని చెప్పాడు. అర్థమైంది? నేను చదివిన మాట అర్థమైంది మీ అందరికీ? ఎలీషా ప్రవక్త ఉన్నాడు. మనం పోయిన వారం ఎలీషా ప్రవక్త గురించి నేర్చుకున్నాం. ఎలీషా ప్రవక్త ఒక ఫార్మర్, అరక దున్నుకునే ఒక వ్యక్తి మీద వస్త్రము వేయగానే, ఏలియా దుప్పటి వేయగానే అతడు ప్రవక్తగా మారి ఏలియా వెనకాల వచ్చేసాడు. సో ఆ తర్వాత ఏలియా చనిపోయాడు. ఏలియా కొన్ని ప్రవచనాలు చేసి చనిపోయాడు. ఏంటి అంటే ఆ దేశాన్ని దేవుని మార్గం తప్పించి దేవుని ప్రజలను అన్యుల తట్టు తిప్పి, అన్యమైన ఆరాధనల తట్టు తిప్పి ఆ దేశాన్నంతా నాశనం చేసినటువంటి ఆహాబు అనేటువంటి చక్రవర్తి, అతని భార్య అయినటువంటి యెజెబెలు మీద కొన్ని ప్రవచనాలు చెప్పాడు ఆయన. ఏంటి ఆ ప్రవచనాలు అంటే, ఇదిగో యెజెబెలు ఆహాబు యొక్క రక్తము కుక్కలు నాకుతాయి అని చెప్పేసి ప్రవచనం చేశాడు. దేశాన్ని బాగు చేయడానికి దేవుడి నోట నుంచి వచ్చినటువంటి మాటను ప్రజలకు తెలియజేశాడు, రాజుకు తెలియజేశాడు. వాళ్ళు అనుకున్నారే, నువ్వు చెబితే పెద్ద నెరవేరుతుందా? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇల్లు లేనోడివి, వాకిల్ లేనోడివి, నీకంటే ఒక అడ్రస్ లేదు, అక్కడ ఇక్కడ తిరిగేవాడివి, నువ్వు చెబితే జరుగుద్దా చూద్దాం అనుకున్నారు. కానీ అనుకున్నట్టుగానే దేవుడు ఆహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకేటట్టుగా చేశాడు. ఆ రథం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులు తెలియకుండా బాణం వేసినప్పుడు ఆహాబు యొక్క వీపులో గుచ్చుకొని ఆ బాధకు తట్టుకోలేక రథంలోనే పడి చనిపోయాడు ఆయన. ఆ తర్వాత ఆ రథాన్ని కడగటాన్ని తీసుకొని పోయినప్పుడు ఆ కుక్కలు వచ్చి ఆహాబు రక్తాన్ని నాకేసాయి. ఇంకా యెజెబెలు ఉంది. తర్వాత ఆ దేశంలో రాజు ఉన్నాడు, ఒక రాజు యెహోషాపాతు. చెప్పండి, ఆహాబు చెప్పండి, ఆహాబు యెహోషాపాతు. ఆహాబు దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసినటువంటి వాడు. ఆహాబు దేవునికి విరుద్ధంగా నడిచినటువంటి వాడు. అయితే అదే మరి 2 భాగాలు అయిపోయినప్పుడు యెరూషలేము యూదా దేశాన్ని ఏలుబడి చేయడానికి, యూదా ప్రజలు ఏలుబడి చేయడానికి దేవుడు యెహోషాపాతుని ఎన్నుకున్నాడు. ఇజ్రాయెల్ రాజేమో ఆహాబు అయితే యూదుల రాజేమో యెహోషాపాతు, ఇద్దరు రాజులు. అయితే యెహోషాపాతు చాలా భక్తి కలిగినటువంటి వాడు, దేవునికి ఇష్టమైనటువంటి వాడు. ఉన్నత స్థాయిలో కొట్టివేసి దైవరాజ్యాన్ని స్థాపించి దేవుని కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి గొప్పవాడు యెహోషాపాతు. అయితే ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే ఆహాబు యొక్క కుమార్తెను అందుకున్నాడు. తన కుమారుడికి, ఆహాబు యొక్క కూతురికి ఇతని కుమారుడికి వివాహం జరిగింది. సో
అట్లా వియ్యం అందారు వాళ్ళు. దేవునికి ఇష్టం లేని వ్యక్తి, దేవునికి ఇష్టమైన వ్యక్తి ఇద్దరు వియ్యం తీసుకున్నారు. ఇద్దరు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చి పుచ్చుకున్నారు. వాళ్ళిద్దరు చనిపోయారు. కానీ ఆ తర్వాత ఈ యొక్క యెహోషాపాతు కుటుంబం మొత్తం కూడా ఆహాబు కుటుంబాన్ని అనుసరించి నడుస్తూ ఉందంట. ఆహాబు కుటుంబం ఏం చేసింది? ప్రవక్తలను చంపింది, ప్రవక్తలు దేశంలో లేకుండా తరిమేసింది, ఎక్కడ కనపడితే అక్కడ ప్రవక్తలు నాశనం చేసింది, దేశమంతా బయలు దేవత విగ్రహాలు పెట్టించింది, దేశమంతా అశ్షూరు దేవత విగ్రహాలు పెట్టించేసి వాటిని పూజిస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా కొంతమంది పూజారులు ఏర్పాటు చేసి, కొంతమంది మనుషులు ఏర్పాటు చేసి వాళ్ళకి నెల నెల జీతం ఇస్తూ, వాళ్ళని సన్మానిస్తూ, వాళ్ళని గొప్ప చేస్తూ ఆ విధంగా ఆరాధన చేయడం మొదలు పెట్టేశారు. సో దేశంలో యెహోవా నామము లేకుండా చేశారు. వాళ్ళు తండ్రి అయిన దేవుని నామము లేకుండా తుడిచిపెట్టుకొని పోవాలని వాళ్ళు ఆ దేశాన్ని అలా మార్చేశారు. రాజు చెప్తే ఇక ప్రజలు వినకుండా ఉంటారా? వినకుండా ఉంటే ఏమవుతుంది? చాలా బాధ అయిపోద్ది. రాజు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీ ఆ దేశ ప్రజలు చేయటం ప్రారంభించారు. ఆ దేశ ప్రజలు అలాగే ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా దేవుని మర్చిపోయి అన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. సో అయితే ఇప్పుడు ఏలియా చెప్పిన ప్రవచనం నెరవేర్చబడాలి, ఏలియా చెప్పిన వాక్కు నెరవేర్చబడాలి. ఎలా నెరవేర్చబడుతుంది? ఎలా జరుగుతుంది అంటే అక్కడ దేవుని కోసం ప్రత్యేకించబడిన ఒక రాజు లేవాలే. చెప్పలు కూడా బిక్కరగా దాన్ని మాయంపరుస్తాం. ఇద్దరు కలిసిపోయి దేశంలో దేవునికి స్థానము లేకుండా, దేవునికి నామానికి స్థానము లేకుండా చేసినటువంటి ఆ దేశం తిరిగి ఉజ్జీవింపబడాలి అంటే, తిరిగి లేవరెత్తబడాలి అంటే, తిరిగి మరలా కట్టబడాలి అంటే ఒకటే, ఆ దేశములో దేవుని చేత అభిషేకించబడినటువంటి, తైలము చేత అభిషేకించబడినటువంటి ఒక రోషము గల వీరుడు లేవాలి. హల్లెలూయా. సంఘము ప్రక్షాళించబడాలంటే, సమాజం ప్రక్షాళింపబడాలంటే, దేశము ప్రక్షాళన జరగాలి అంటే ఒక ఉజ్జీవం కలిగినటువంటి ఒక దైవజనుడు లేవాలి. హల్లెలూయా. దేశముతో కాంప్రమైజ్ కాకుండా, లోకస్తులతో కాంప్రమైజ్ కాకుండా, ఎన్ని సమస్యలు వచ్చినా, కుటుంబంలో సమస్యలు వచ్చినా, సొంత మిత్రులే శత్రులు అయిపోయినా, దేవుని బిడ్డ ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కాంప్రమైజ్ కాకుండా నడిచేటువంటి ఒక వీరుడు దేవునికి అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి చెప్తా కొన్ని మాటలు. ఆయన ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆయన యూదుడు, యాక్చువల్గా రెండో ప్రపంచ యుద్ధ కాలం, ఆయన చదువుకున్నాడు కానీ జాబ్ ఎక్కడ రాలేదు. ఆయనకేమో గొప్ప ఏయో చెయ్యాలని ఆయనకి దేవుడు కొత్త ఆలోచనలు ఇస్తూ ఉంటే క్లాసులో కూర్చునేవాడు కాదు, వినేవాడు కాదంట. బయటికి వెళ్ళిపోయి ఆయన చాలా ప్రయోగాలు చేయటం మొదలు పెట్టేశాడు. సో ప్రియ దేవుని బిడ్డ ఆ టైంలో ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఆ చాలా జీతం సరిపోయేది కాదు. ఆయన భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత జీతం సరిలేదని, డబ్బు సరిగ్గా చాలటం లేదని, సరిగ్గా చేయట్లేదని ఆమె ఒక బిడ్డ పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది ఆయన. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి నాజీ సిద్ధాంతాన్ని పాటి హిట్లర్ యూదులందరూ చంపేస్తున్నాడు. ఆ టైంలో యూదులందరూ ఎటువంటి చెల్లాచెదరు అయిపోయారు. చివరికి వాళ్ళు మరి ఈయన గృహానికి కూడా వచ్చారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గృహానికి కూడా ఆయన కూడా చంపాలని చూశారు. ఆయన కూడా కెనడాకి పారిపోయాడు, అమెరికా దేశానికి పారిపోయాడు ఆయన కూడా. సో అట్లాంటి సమయంలో అన్నీ పోగొట్టుకున్నాడు. వాళ్ళు వచ్చి ఆయన లైబ్రరీని, ఆయన ల్యాబొరేటరీని, ఆయన కనుగొన్న కొత్త వస్తువులను, ఆయన రాసిన పుస్తకాలు, కొన్ని సంవత్సరాలు కష్టపడి రాసిన పుస్తకాలు అన్నీ కూడా పెట్రోల్ బస్ తగలబెట్టేశారు. మొత్తం అగ్నికి ఆహుతి చేసేశారు. ఒంటరి వాడే మిగిలిపోయాడు. ఒక పక్క భార్య సహకరించలేదు, వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకొక ప్రక్కన ప్రమాదకరమైనటువంటి ఒక రాజు, ఒక నియంత తన తరుముతూ ఉన్నాడు. ఇంకొక పక్క ఆర్థిక సమస్యలు, ఇంకొక పక్కన కన్నబిడ్డలు దూరం అయిపోయి చాలా ఘోరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు అందరూ అనుకున్నారు ఇక ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన ప్రయోగాలు ఆపేస్తాడు ఖచ్చితంగా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఖచ్చితంగా తన ప్రయోగాలు ఆపేస్తాడు, ఇక సైంటిస్ట్ అనేవాడు లేకుండా పోతాడు అనుకున్నాడు. కానీ ఆ సమయంలో ఆయన మోకరించాడు, ప్రార్థన చేశాడు, దేవునికి అప్పగించుకున్నాడు. దేవా, నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానం వ్యర్థం కాకూడదు, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రయోగం వ్యర్థం కాకూడదు. బయట ఎన్ని సమస్యలున్నా, ఎన్ని రకాల శోధనలు వెంటాడుతున్నా,
నా వ్యక్తిగత ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టను తండ్రి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు పనికిరాని వాళ్ళకి వస్తాయి అనుకుంటే వట్టి మాట. పనికొచ్చే వాళ్ళకి మరింత సమస్యలు వస్తాయి. దేవుని కోసం బ్రతకాలనుకునే వాళ్ళకి మరింత సమస్యలు వస్తాయి. దేవుని కోసం జీవించాలనుకునే మరింత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకో తెలుసా? సమస్యలే నువ్వు పైకి ఎదగటానికి కావాల్సినటువంటి నిచ్చెన మెట్లు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పైకి తీసుకొని పోయే మెట్లు ఏంటో తెలుసా? సమస్యల మెట్లు. సమస్య వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఫలిస్తున్నావు. ఫలించే చెట్టుకే రాళ్ళు విపరీతంగా తగులుతాయి. ఫలించిన మోడుబారి చెట్టుకి ఏ రాయి తగలదు. ఆమేన్. ఎవరిని కొడతారు? ఏ చెట్టుని కొడతారు చెప్పండి? బాగా పండ్లున్న చెట్టునే కొడతారు, దానికే రాళ్ళు తగులుతాయి. మిగతా చెట్టు పక్కన ఎన్ని పచ్చగా నిగనిగలాడుతుంటాయి, వాటిని ఎవరు కొట్టరు, వాటిని ఎవరు కొట్టరు. ఎంత బాగున్నా కొట్టరు వాటిని. పండి తీయగా అయిందంటే పిల్లలు ఊరుకోరు, ఇక లోకం ఊరుకోదు, ఇంకా కొడతానే ఉంటారు రాళ్ళు తీసుకొని. నువ్వు ఫలిస్తున్నావు, అభివృద్ధి పొందుతున్నావు. దిగులు పడొద్దు నీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందరు దూరం అయినా ఆయన మనుషులు దూరం అవుతూ ఉంటే దేవుడి దగ్గర రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సృష్టించబడిన మనుషులు దూరం అయిపోయినప్పుడు సృష్టికర్తని సమీపానికి రాబోతూ ఉన్నాడు. సృష్టికర్తని నిలబడి రాబోతూ ఉన్నాడు. సృష్టికర్తని నిలబెట్టని రాబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆయన. ఆయన నీతో ఉండబోతున్నాడు. ఆయన నీతో సహవాసం చేయబోతూ ఉన్నాడు. మనుషులకు నిగూఢమైన సంగతులు, రహస్యమైన మర్మములు ఆయన దగ్గరుండి చూపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో అనుభవించాను నేను. ఒంటరినైనప్పుడు, ఏకాకినైనప్పుడు, దిక్కులేని పరిస్థితులు ఉన్నప్పుడు, అనారోగ్యత ఉన్నప్పుడు, అందరూ వెళ్ళిపోయినప్పుడు నా జీవితంలో ఎన్ని మిరాకిల్ దేవుడు చేశాడంటే ఆశ్చర్యకర మిరాకిల్ దేవుడు చేశాడు. ఊహించని తలుపులు తెరిచాడు దేవుడు. ఊహించని కార్యాలు చేశాడు నా జడల దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద సేమ్ గాడ్, అదే దేవుడు నీతో ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గుండె తిట్టం చేసుకున్నాడు. ప్రయోగశాల కొత్తది పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆర్టికల్ రాయటం మొదలుపెట్టాడు. అమెరికాలో ఆయన ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. అంతే, అందరూ చుట్టుముట్టి వచ్చేసారు. ఇంత గొప్ప ఆర్టికల్స్ రాసే ఒక వ్యక్తి మన దేశంలో ఉన్నాడా? ఇంత గొప్ప ప్రయోగాలు చేసి ఫార్ములాలు రాసే ఒక వ్యక్తి మన దేశం ఉన్నాడా అని అప్పుడు దేశంలో అంటే గొప్ప గొప్ప నాయకులంతా పరిగెత్తుకొని వచ్చారు. ఆయన తమ జట్లో కలుపుకున్నారు. ఆయన ప్రయోగాలు ఆరంభించాడు. ఆ తర్వాత ప్రపంచాన్ని తొలగించి ప్రపంచాన్ని ఒక ముందుకు తీసుకొని పోయేటువంటి E=mc² అనేటువంటి ఒక కాంతి సిద్ధాంతాన్ని, ఒక ఎనర్జీ సిద్ధాంతాన్ని స్థాపించే గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాయి. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. పెద్ద సమస్య నీ మీదకి వచ్చినట్టు ఒకటి అర్థము, పెద్ద కార్యం మీద దేవుడి పట్ల చేయబోతూ ఉన్నాడు. పెద్ద తుఫాను చెలరేగిందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు పెద్ద ఘనమైన కార్యాలు చేయబోతున్న జీవితంలో. ఆమేన్. పెద్ద సమస్యలు నడుస్తున్నావా? పెద్ద ఘనత నీ కోసం కాచుకొని ఉన్నది. ఆమేన్. పెద్ద ఘోరమైనటువంటి ఆ అడ్డుబండ్ల మధ్యలో నడుస్తున్నావా? ఉన్నత శిఖరాన్ని దేవుడు మార్గం తెరిచి నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో అందుకే చెబుతాను ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఒక వ్యక్తిని లేపాలి, ఒక ఉద్యోగం తేవాలంటే దేవుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అభిషేకించాడు. అంతే, దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానం ప్రభు ఇచ్చాడు. అత్యున్నతమైన శిఖరం ఇచ్చాడు దేవుడు. సో ప్రపంచంలో ఎటువంటి సైంటిస్ట్ లేడు అన్నట్లుగా ఆయన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు ఆరంభించాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో సమస్యలు, పోరాటములు, యుద్ధములు, వేదనలు ఒకవేళ నిన్ను తడుముతూ చుట్టుముడుతూ ఉన్నాయేమో, చెబుతాను ఈ రోజున దేవుని అభిషేక తైలం నీకు అతి సమీపంగా ఉన్నది. దేవుని అభిషేక తైలం అతి సమీపంగా నీ జీవితం దిగి రాబోతూ ఉన్నది. హల్లెలూయా. సో ఆ రోజులో దేశం అల్లకొల్లం అయిపోతున్నప్పుడు, దేవుని నామ మహిమ తగ్గిపోయినప్పుడు, దేవుని ఆరాధించే వాళ్ళు లేకుండా పోయినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని చూజ్ చేసుకున్నాడు. అతని పేరు ఏంటి అంటే యెహూ. చెప్పండి, చెప్పాలి. యెహోషాపాతు కుమారుణ్ణి. యెహోషాపాతు కుమారుడు తన యొక్క స్నేహితులతో కలిసి, తన యొక్క ఫ్రెండ్స్తో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకొని తిరుగుతూ ఉన్నాడు. ఏమాత్రం రోషం లేదు అతనికి. అయ్యో, నా దేవుని రాజ్యం కూలిపోయింది. ఒకప్పుడు నా తండ్రి ఎంత ఆరాధన చేసేవాడు, ఒకప్పుడు నా తల్లి ఎంత, నా కుటుంబం ఎంత ఆరాధన చేసేది, నా తండ్రి ఎంత గొప్ప దేవుని బిడ్డగా బ్రతికాడు.
అని చింత లేదు, చీకు లేదు. ఆహాబు కుటుంబంతో 1000 మంది అయిన తర్వాత, ఆహాబు కుటుంబాన్ని కలుపుకున్న తర్వాత వీళ్ళందరూ వాళ్ళ తట్టు తిరిగి వాళ్ళ ఫంక్షన్ కానీ వెళుతూ, వాళ్ళతో తిరుగుతూ, వాళ్ళు చేసే పూజలను చేసుకుంటూ, వాళ్ళు చేసే పనులను చేసుకుంటూ చాలా ఘోరంగా తప్పిపోతూ ఉన్నారు. దేవుని కడుపులో మంట రగిలిపోతాం. దేవుని బిడ్డ, అందుకే పెళ్ళిళ్ళ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని బట్టి వాళ్ళు పెళ్లి చేసుకున్నావా, లైఫ్ అంతా చేదే. ఏమో కాదు, మార్చుకుంటాలే చీర కాదు మార్చడానికి, ఇదేమి షర్టు కాదు ఇమీడియట్గా తీసి అవతల పడేయటానికి. నో, ఖచ్చితంగా దేవుడు మారిస్తే తప్ప అటువంటి వాళ్ళు మారటం అసాధ్యం. దేవుడు గొప్ప చేస్తే తప్ప అటువంటి వాళ్ళు రావటం అసాధ్యం. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మార్చాలి మన జీవితాన్ని, మన బ్రతుకుని దేవుడు మార్చాలి. ఈ పెళ్ళిళ్ళ విషయాలు సరే నిర్ణయం తీసుకోకపోతే, ఎవరితో డబ్బు ఉంది కదా, ఆహాబు రాజుకు బాగా డబ్బు ఉంది, ఆహాబు రాజు బాగా అధికారం ఉంది, ఆహాబుకు చాలా గొప్ప హోదా ఉంది, మంచి మిలిటరీ ఉంది, మంచి సైన్యం ఉంది, గుర్రాలు రథాలు ఉన్నాయి. అబ్బా, మనకేదైనా కష్టం వస్తే వాళ్ళు వచ్చి ఆదుకుంటారు, మనకేదైనా సమస్య వస్తే వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి, ఇస్తారు అన్న ఉద్దేశంతో యెహోషాపాతు దేవుని బిడ్డ ఉండి కూడా అతనితో 1000 తీసుకున్నాడు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత పిల్లలందరూ డైవర్ట్ అయిపోయారు. ఇంకా లోకంలో యెహోవా నామం మీకు ఆరాధన ఆగిపోయింది. మొత్తం ప్రతి మందిరం మూసివేయబడింది, ప్రతి మందిరం మూయబడింది. అట్లాంటి టైంలో దేవుడు ప్రవక్త ఎలీషాను లేవనెత్తుతున్నాడు. ఎలీషా, నువ్వు మనిషిని పంపే ఒక వ్యక్తిని అభిషేకించు అన్నాడు. వివరాలని చెప్పాడు. అప్పుడు వెంటనే దేవుడు చెప్పిన మాటను బట్టి ఎలీషా తన యొక్క శిష్యుని పిలిచి అంటున్నాడు, నువ్వు అర్జెంటుగా, మళ్ళీ ఒకసారి చదువుకుంటాం, 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనం చదవండి త్వరగా. అంతటా ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యుల ఒక్కని పిలువనంపించి అతనితో ఇట్లా, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని అడిగి, ఆమేన్ చెప్పాలి గట్టిగా, అతని మీద తైలం పోసి అతను అభిషేకించు అని చెప్పాడు. యెహూ ఎక్కడున్నాడో కనుక్కో. యెహూ అనే మాటకు వైలెన్స్, రెబల్ అని మాట అర్థం వస్తుంది. సో ఎక్కడున్నాడో చెప్పు, కనుక్కోండి అంటే, ఈ యొక్క 2 రాజులు ఒకటైపోయారు, దేశం అంతా ఒకటైపోయింది. అంతా మీరెంతో మేమంతా అనుకొని తిరుగుతున్నారు. దేవుడు పక్కన పెట్టేశారు. ఆదివారాన్ని హాలిడే అని చెప్పి పిలవటం మొదలుపెట్టారు. అమెరికా దేశంలో అట్లే జరిగింది 2011 సంవత్సరంలో. అంతకుముందు అంతా హాలిడే సండే అంటే హాలిడే కాదు. సండే ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఈ మధ్య డెఫినేషన్ మార్చాడు. ఏంటంటే, సండే ఈజ్ నాట్ ఏ హాలిడే బట్ హోలీడే. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సండే ఈజ్ హాలిడే అంటే, హాలిడే అంటే సెలవు దినం. నువ్వు సెలవుకి విశ్రాంతి తీసుకోవడానికి, ఇంట్లో కూర్చోవడానికి, లేకపోతే ఇష్టం వచ్చిన వండుకొని తినడానికి, ఇష్టం వచ్చిన ఫ్రెండ్స్ని పిలుచుకోవడానికి, ఇంట్లో వంటలు చేసి బాగా వాళ్ళకి పెట్టి సంతోషంగా ఉండడానికి, లేకపోతే మీరు ఒక ట్రిప్ వేసుకొని పోవడానికి, మీరు ఒక ట్రిప్ వేసి ఎక్కడికో పోవడానికి, అది హాలిడే. సండేని అందరూ హాలిడే అంటారు. ఆ రోజే ఫంక్షన్లు పెట్టుకుంటారు, ఆ రోజే వాళ్ళని పిలుస్తారు, ఏ రోజే వాళ్ళని పిలుస్తారు, వాళ్ళని పిలిచి సండేని హాలిడే చేసుకున్నారు బతుకుల్లో. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? సండే హోలీడే, పరిశుద్ధ దినము. దీనిలో నీవైనను, నీ బిడ్డలైనను, నీ పని వాళ్ళైనను ఎవరు కూడా పని చేయడానికి వీల్లేదు. ఇది పరిశుద్ధ దినము, ఇది దేవుని దినము. ఇట్స్ గాడ్స్ డే, ఇట్స్ హోలీ డే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా వాళ్ళు హాలిడేలు పెట్టుకొని ఫ్రెండ్స్ అందరూ కూర్చొని తినుకుంటూ తాక్కుంటా వాళ్ళ మధ్యలో పిచ్చాపడి మాట్లాడుకుంటా, ఆ హీరో అటు చేశాడు, ఈ హీరో అటు చేశాడు, వాళ్ళు 6 కొట్టారు, వీళ్ళు 7 కొట్టారు అనుకుంటా మొత్తం మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్న రోజులే. వాళ్ళ మధ్యలో యెహూ ఉన్నాడు. ఏ గమ్యం లేదు, ఏ గురి లేదు. రాజకుమారుడు కదా, బాగా దొరుకుతుంది, తింటున్నాడు. రాజకుమారుడు కదా, మంచి బట్టలు కట్టుకుంటున్నాడు. తిండికి తక్కువ లేదు, మరి సమృద్ధి తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. కాబట్టి కూర్చొని వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడుకుంటూ పిచ్చోళ్ళలాగా కూర్చొని ఉన్నాడు. అయితే దేవుని ఆత్మ అతన్ని చూజ్ చేసుకుంది. యెహూ అనే వ్యక్తిని చూజ్ చేసుకొని వెంటనే అక్కడికి వెళ్ళి ప్రవక్తను పంపి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి యెహూని పిలిపించింది. యెహూ, రాణితో మాట్లాడాలి అంటే, ఎవరిని అధిపతి, ఎవరి కోసం వచ్చారు అంటే, నీకోసమేనయ్యా రా అని పిలిచాడు. తీసుకొని పోయి సపరేట్ చేసి గదిలోకి పిలిచి
ఆ గదిలో అతన్ని మోకరింపజేసి అతని తల మీద తైలాభిషేకం పోసి ఆ తైలాన్ని పోసి అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి అక్కడ, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషక్తునిగా చేసి ఉన్నాను. యెహోవా సెలవిస్తున్నాడు చెప్పాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. I anointed you over all Israel. ఇశ్రాయేల్ అందరి మీద నుండి పట్టాభిషక్తునిగా చేసి ఉన్నాను. లే, నడుము కట్టుకో అని అభిషేక తైలాన్ని పోసాడు. అప్పటి వరకు ఒక అనామకుడిగా, ఒక తెలియని వ్యక్తిగా, ఏమాత్రం గురి గమ్యం లేని ఒక వ్యక్తిగా ఉన్నటువంటి యెహూ ఆ అభిషేక తైలం అతని తల మీద పడిన వెంటనే immediately as soon as the anointing oil fall upon his head, he raised himself. అతడు తనకు తానుగా లేచాడు, బయటికి వచ్చాడు. అందరూ అడిగారు, ఏంట్రా, ఏం జరిగిందిరా అంటే, నా తల మీద ఆయన తైలం పోసాడురా అనగానే అందరూ అప్పటి వరకు కూర్చున్నటువంటి వాళ్ళందరూ, అతని చుట్టూ కూర్చున్నటువంటి పిచ్చాబడి మాటలు మాట్లాడుకొని కూర్చున్నటువంటి వాళ్ళు బట్టలు తీసి వాళ్ళు వెంటనే అతని పాదాల ముందు వేసి అంటున్నారు, యెహోవా నిన్ను అభిషేకించాడు రా, నువ్వు అభిషక్తుడివి అన్నారు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. అప్పటి వరకు రే 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 అని పిలిచారు, రారా పోరా అని పిలిచారు. ఇప్పుడు దేవుని తైలం పడిన వెంటనే నువ్వు అభిషక్తుడవు అని రాజుగా అతను అభిషేకించడం మొదలుపెట్టాడు. రాజుగా గణపరచడం మొదలుపెట్టాడు. అతని ముందు తమ వస్త్రాలు విప్పి తలలు వంచి నిలబడ్డారు. దేవుడిని అభిషేకించి ఉన్నాడు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, ఈ రోజు నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తివి, ఈ రోజు నుంచి ప్రత్యేకమైనటువంటి జీవితం గల వ్యక్తివి అని చెప్పి అతన్ని సన్మానించారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు అభిషేకించబడితే ఏ ప్రజల ముందు నువ్వు తలదించుకొని బ్రతికావో ఆ ప్రజల ముందు ఘనుడుగా తలెత్తుకుని నిలబడబోతూ ఉన్నావు. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ క్రష్ అయిపోయావో ఆర్థికంగా, ఎక్కడ క్రష్ అయిపోయావో నిందల మధ్యలో, ఎక్కడ క్రష్ అయిపోయావో సమస్యల మధ్యలో, అదే సమస్యల మధ్యలో ఘనుడిగా శ్రేష్ఠుడిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. సమృద్ధి గల వ్యక్తిగా మార్చబోతూ ఉన్నాడు. నీకు కొత్త సామర్థ్యం ఇవ్వబోతున్నాడు. కొత్త అధికార పగ్గాలు చేతికి ఇవ్వబోతున్నాడు. ఎస్, దేవుడిని ఇలా గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. అప్పటి వరకు అందరి మధ్యలో అనామకుడుగా కూర్చున్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు పిలిచి అంటున్నాడు, ఈరోజు నువ్వు అభిషేకించబడ్డ వ్యక్తివి. ప్రజలందరూ అన్నా నువ్వు మామూలు వ్యక్తివి కాదు, ఈరోజు స్పెషల్. నేను చెబుతున్నా, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు వ్యాపారం చేసే చోట, నువ్వు చదువుకునే చోట, నువ్వు ఉండే వీధిలో, నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు ఎంత చిన్న పని చేస్తున్నా సరే, దేవుని అభిషేకం నీ తల మీదకి వచ్చినప్పుడు, దేవుని తైలం నీ తల మీదకి వచ్చినప్పుడు, when the spirit of the Lord, when the anointing of the Lord came upon you, you will never be the same again. You will never be a normal person, but an extraordinary person. ఆర్డినరీ పర్సన్ నువ్వు ఉండలేవు. ఇంకా నీ భార్య మీద ఆర్డినరీ పర్సన్ ఉండలేవు. చేతగానోడు ఒకవేళ అని ఉంటుందేమో, పోషించలేనోడు అని ఉంటుందేమో, దిక్కులేందా అని ఉంటాడేమో నీ భర్త నిన్ను. కానీ అభిషేక తైలం నీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు ఎవరిని పిలవడానికి వీలు లేదు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి రోజు నుంచి, ప్రత్యేకమైన వ్యక్తివి రోజు నుంచి, ఘనత గల వ్యక్తివి రోజు నుంచి, శ్రేష్టమైన వ్యక్తివి రోజు నుంచి. హల్లెలూయా. యెహూ మామూలు ప్రజల మధ్యలోనే ఉన్నాడు. అందరూ ఏంట్రా అనుకుంటా ఉన్నారు, అరే ఎవరు అని పిలుచుకుంటా ఉన్నారు, అరే ఎవరు అని పిలుచుకుంటా ఉన్నారు, ఏమో మాట్లాడుకుంటా ఉన్నారు, ఏం వండుకుందాం, ఏం తిందాం, సాయంత్రం ఎక్కడ పార్టీ పెట్టుకుందాం, ఏ చెట్టు కింద కూర్చొని ఫంక్షన్ చేసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళ మధ్యలోంచి దేవుడు పిలిచాడు. వాళ్ళ మధ్య దేవుడు పిలిచి ప్రత్యేకపరిచి అతని తల మీద అభిషేక తైలం మోసినప్పుడు వాళ్ళందరూ తమ వస్త్రాలు విప్పి అతని ముందు వేసి శిరము వంచి, ఈరోజు నువ్వు మామూలు వ్యక్తివి కాదు నాయన, ఈరోజు నువ్వు ప్రత్యేక వ్యక్తివి అని పిలవటం ప్రారంభించారు. అందరూ బోర ఊది అతని గురించి చెప్పడం మొదలుపెట్టేశారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అతడు వచ్చిన వెంటనే యుద్ధానికి ప్రారంభమయ్యాడు. యుద్ధానికి వెళ్ళాడు. అహాబు కుమారుడు గాయాలై ఒక చోట కూర్చొని ట్రీట్మెంట్ కోసం వచ్చి ఉంటే అతని మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. అంతే. మీరంతా చదువుకోండి. ఇక్కడంతా సమాధానంగా వస్తున్నావా అన్నారు. నో సమాధానం. లోకంతో నాకేం సమాధానం, లోకంలో పాపిష్టులతో నాకేం సమాధానం, లోకంలో అటువంటి హంతకులతో నాకేం సమాధానం, భక్తిహీనులతో నాకేం సమాధానం. నెవర్. నేను ఈరోజు దేవుని పని చేయడానికి రోషము గలవాడనై వస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహాబు సంతతంతా కూలిపోయింది ఆ రోజున. ఆహాబు కుమారుడు మరణించాడు ఆ రోజున. యుద్ధంలో చంపబడ్డాడు. అతడు నాబోతు భూమిలో అతని శవాన్ని పారవేశారు. ఎందుకో తెలుసా?
దేవుడు చెప్పాడు, నాబోతు యొక్క పొలాన్ని ఎవరైతే తీసుకున్నారో, నాబోతు అనే ఒక అనామకుడు, పాపం ఒక దేవుని నమ్మిన బిడ్డ, రాజనగర్ ఆనుకొని అతని పొలం ఉంటే అహాబు రాజు అతని భూమిని తీసేసుకోవాలని, అన్యాయంగా అక్రమంగా ఆ భూమిని తీసుకోవాలని చూసి ఏం చేశాడు? అబద్ధ సాక్షులు పుట్టించి నాబోతుని కొట్టి చంపించాడు. అయితే అదే పొలములో ఏ పొలాన్ని అన్యాయంగా తీసుకున్నాడు, ఏ పొలాన్ని అక్రమంగా తీసుకున్నాడు, అదే పొలములో ఒక్కొక్కరు శవాలై పడిపోతూ ఉన్నారు. మొదట ఆ రక్తాన్ని కుక్కలు నాకాయి ఆ నాబోతు పొలం దగ్గరే. అంతేకాదు మరలా ఆ కుమారుడి శవం కూడా అక్కడే పడేశారు. సో ప్రియ దేవుని బిడ్డ, అన్యాయంగా ఏ భూమి అయితే మనం తీసుకుంటామో ఆ భూమి పంట మనకు శాపంగా మారబోతూ ఉన్నది, ఆ భూస్థలం మనకు సమాధిగా మారబోతూ ఉన్నది. అందుకే చెబుతున్నా, మనం కష్టార్జితంతో కొనుక్కోవాలి తప్ప ఎక్కడ దొంగ సంతకాలు పెట్టించో, మోసం చేసో ఇటువంటి భూములు కొన్నావా, కన్న తండ్రి భూమి అయినా సరే. కొంతమంది ఈ మధ్య తండ్రి చచ్చిపోతూ ఉంటే పిల్లలందరూ తీసుకొచ్చి డాక్యుమెంట్ తయారు చేసి ఆయన ఏలుముద్దరు ఐసీలోనే ఉన్నప్పుడే ఏలుముద్దలో నేపి తెచ్చేసుకున్నాడు ఒక ఆయన. ఎంత ఘోరం చూడండి, పొలాల కోసం ఎంత ఘోరంగా తయారైపోతున్న, స్థలాల కోసం. చెబుతున్న, దేవుడు నీకు ఇచ్చింది తీసుకో, లేదంటే నీ పేరు మీద దేవుడు, నువ్వు యథార్థవంతుడు అయితే, నమ్మకస్తుడు అయితే దేవుడు ఏం చేయబోతున్నాడు? భూమిని స్వతంత్రించుకుని ఆస్తికర్తగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ప్రియముగా ఉన్నటువంటి వారిని ఆయన ఆస్తికర్తగా చేయబోతూ ఉన్నాడు. నీకోసం గొప్ప ఆస్తిని దేవుడు దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. నీకోసం కాస్ట్లీ ల్యాండ్ దేవుడు దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. నమ్మకస్తునికి మేలు చేయక మానని దేవుడు నమ్మకమైన నీకు తన బహుమానం పంపించబోతూ ఉన్నాడు. ఈరోజు సెంటు భూమి లేదని బాధపడుతున్నావేమో, దిగులు పడకు. నీ కోసం దేవుడు ఎంతో పెద్ద భూమిని సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. ఆయన ఇవ్వబోతున్నాడు. నీ గృహాన్ని కట్టబోతున్నాడు. శక్తి కలకాలు చేయబోతున్న ఎడల చప్పలు కొట్టి బిగ్గరగా మాయంపరుస్తావు. సో యెహూ యుద్ధ శూరుడు ఎలా వెళ్తున్నాడు చూద్దాం ఒకసారి. మనం చూడండి 9వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటాం. 9:21. కలియాబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమంతా అతన్ని ఎదుర్కొనిరి. అంతటి యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడుగగా యెహూ అన్నాడు, నీ తల్లి అయిన యెజబేలు జారత్వమును చిల్లంగితనములను ఇంత పరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుంచి వచ్చును? మీరు చూడండి, వ్యభిచారికి ఎప్పుడు సమాధానం ఉండదని. చిల్లంగితనం చేసే, మోసం చేసి చిల్లంగితనం చేస్తారు కొంతమంది. ఏ చిల్లంగితనం అది? మంత్రాలు, శకునాలు, తాయెత్తులు, ఒకరి మీద అనవసరం మంత్రాలు వేసి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయటం. ఇట్లాంటి వాళ్ళకి ఎప్పటికీ సమాధానం ఉండదు, ఎప్పటికీ నెమ్మది ఉండదు. భక్తిహీనుడికి ఎప్పటికీ నెమ్మది ఉండదు. సో ఈమెం చేసేది తెలుసా? చిల్లంగితనం చేపించేది, మంచి కుటుంబాలు నాశనం చేసేది, పాడు చేసేది, జారత్వము చేసేది, భయంకర పాపిష్టి వ్యక్తి ఆమె. 70 మంది పిల్లలు వాళ్ళకి. భయంకరమైనటువంటి జారత్వం చేసి ఆ దేశాన్ని పాడు చేసింది ఆమె. తనకిష్టం వచ్చిన వ్యక్తితో నడుచుకుంటూ ఇష్టం వచ్చిన విధంగా బ్రతుకుతూ ఉండేది ఆమె. అందుకే అన్నాడు జారత్వము. యెజబేలు జారత్వానికి అప్పగించబడింది ఆ టైంలో. దేశాన్ని అల్లకల్లోలం చేసేసింది ఆమె, అపవిత్రం చేసేసింది. నీ తల్లి ఈ విధంగా చేస్తుండగా దేశంలో నెమ్మది ఎక్కడొస్తాయా? దేవుడు నీ ఇంట్లో జారత్వం ఉన్నప్పుడు, నీ బ్రతుకులో జారత్వం ఉన్నప్పుడు నీ భవిష్యత్తు ఎప్పటికీ కూడా సమాధానకరంగా ఉండదు. నీ జీవితంలో చిల్లంగితనం ఉన్నప్పుడు ఎప్పటికీ మన జీవితాల్లో నెమ్మది కలగదు. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు, వాళ్ళు ఎప్పుడు సమాధానంగా ఉండలేరు. సో ఇక్కడ యెజబేలు ఆ విధంగా చేసింది కాబట్టి దేవుడే శిక్షను పంపించాడు. సో ఆయన అంటున్నాడు, నీ తల్లి ఈ విధంగా చేసింది కాబట్టి మీకు సమాధానం లేదు, దేవుడి దగ్గర నుంచి సమాధానం రాలేదు, నేను మిమ్మల్ని భూమి మీద తీసివేయడానికి వచ్చానని చెప్పేశాడు. హల్లెలూయా. సో ఆ విధంగా రాజకుమారుని చంపి అక్కడ నాబోతు భూభాగంలో పడవేశాడు. ఆ తర్వాత మన కిందికి వస్తే చూడండి 9వ అధ్యాయము 30వ వచనం. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పులుముకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెడి చూస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, భర్త చచ్చిపోయాడు, బిడ్డ చచ్చిపోయాడు, ఎట్టుండాలి ఆమె? భర్త చచ్చిపోయాడు, బిడ్డ గొప్ప రాజు, ఆ ఇజ్రాయెల్ దేశానికి రాజు అయినటువంటి రాజు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎలా ఉండాలి తల్లి? మరలా ఇప్పుడు శత్రు యుద్ధానికి వస్తున్నాడు. చెప్పండి, మనమైతే ఎలా ఉంటాం చెప్పండి? ఏమేం చేస్తుందో తెలుసా? మేకప్ పూసుకొని, ముఖాన్ని రంగు పూసుకొని, శిరోభూషణములు
శిరస్సుకు అంతా భూషణాలు పెట్టుకొని మంచి మంచి రంగురంగులు రాళ్ళు అలంకరించుకొని కిటికీలో కూడా చూస్తూ ఉన్నట్టు యెహూ వస్తాడని అతనితో మాట్లాడాలని అలంకరించుకొని జారత్వం కలిగినటువంటి ఒక స్త్రీ కాబట్టి ఏమే ఒక అపవిత్రత కలిగిన స్త్రీ కాబట్టి కిటికీలు కూడా తొంగి చూస్తూ ఉందంట. వచ్చేటువంటి ఆ వ్యక్తిని పాడు చేయటానికి జారత్వపు చూపులతో అలంకరించుకొని చూస్తూ ఉంది. వచ్చిన వెంటనే మళ్ళీ అంటా ఉంది, యజమానుని చంపినటువంటి వాడా, జిమ్రీ కుమారుడా, నువ్వు సమాధానంగా వస్తున్నావా? వెంటనే ఆయన అన్నాడు, చదవండి ఒకసారి. యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించాను. ఆమె ఎక్కడ కూర్చుంది? కిటికీలో కూర్చుంది. జాగ్రత్త వినాలి, కిటికీలో కూర్చుంది. ఇతను ఎలా వెళ్తున్నాడు యుద్ధానికి? ద్వారము గుండా వెళ్తున్నాడు, గుమ్మము ద్వారా వెళ్తున్నాడు. జాగ్రత్త వినాలి. లోకములు అపవిత్రమైన వాటిని చేసేవాళ్ళు కిటికీలో నుంచి ఎవరికి కనబడకుండా చేస్తూ ఉంటారు. యథార్థవంతులు యథార్థంగా యుద్ధానికి వెళ్తారు, గుమ్మములో నుండి, రాజమార్గంలో నుండి. ప్రైజ్ ద లార్డ్. సో యుద్ధంకి వెళ్తున్నాడు ఈయన. వెంటనే ఆమె ఏమంది చూద్దాం. చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడిగింది. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షాన ఉన్న వాళ్ళు ఎవరో రండి అన్నాడు. ఒక్క మాట కూడా ఆమెతో మాట్లాడలేదు అసలు. అనగానే ఇద్దరు వచ్చారు, ఎవరో పనికత్తెలు వచ్చారు. అక్కడ తోసేయండి అన్నాడు. ఆ కిటికీలోంచి యెజబెలునట్లాగే ఫుల్గా అలంకరించుకొని కూర్చొని ధీమాగా ఉన్నటువంటి, ఎంత జరిగినా కరిగిపోకుండా మనసు రాయి అయిపోయినటువంటి ఆమె. నిజానికి భర్త చచ్చిపోతే, పిల్లలు చచ్చిపోతే, కొంతమంది తగ్గిపోయి అసలు మాట్లాడడానికి ఇష్టం లేక గీనులు అయిపోయి, నాకేమొద్దయ్యా, నాకు ఆ బంగారం వద్దయ్యా, నాకేమొద్దయ్యా, అయ్యో నా బిడ్డ పోయాడయ్యా, అయ్యా నా భర్త చచ్చిపోయాడయ్యా, అకాల మరణం చెందారయ్యా అని బూడిద పోసుకొని గోనె పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఏమేం చేస్తుంది చెప్పండి? శిరోభూషణాలు ధరించుకొని కూర్చొని కిటికీలో చూస్తూ ఉంది. వెంటనే అడిగాడు, ఎవరు నా పక్షాన రండి అనగానే ఇద్దరు వచ్చి ఆమెను తోసేశారు. అట్నే తోసేయగానే కింద పడిపోయి తల పగిలిపోయి చచ్చిపోయింది. కుక్కలు వచ్చి యెజబెలు మాంసమును తిని వేసి రక్తమును నాకాయి. చప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. దేశాన్ని గజగజలాడించి పాపముతో నింపి దేశ చరిత్రను దేవుని ఎదుట తీసివేసి అనేకులు అపవిత్రులుగా మార్చి అనేకులు బతుకులు నాశనం చేసినటువంటి ఆమె అలంకారము లేనిదై, మరి ఏ మాత్రమో ఆ మనిషి ఆకారం లేనిదై, కాళ్ళు చేతులు పుర్రె మాత్రం మిగిలిపోయిందంట. కుక్కలు వచ్చి తినేసాయి ఆమెను. అనేకులు మార్చేవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? అనేకులు పాడు చేసేవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో ఇటువంటి జీవితాలే, ఇటువంటి బ్రతుకులే ఉంటాయి. ఆకారాన్ని కోల్పోతాం, నెమ్మది కోల్పోతాం, సమాధానం కోల్పోతాం. సో యెజబెల్ అలాగే చనిపోయింది. దేవుని ప్రవచనం నెరవేర్చబడింది. ఆ తర్వాత మీరు చూడండి, అదే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలు. ఎంతమంది పిల్లలు ఆహాబుకి? ఎంతమంది పిల్లలు? అందరు చెప్పండి, ఎంతమంది పిల్లలు? అత్యంత పిల్లలు గల తండ్రి ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి ఈయనే అనుకుంటున్నాను నేను. మరి ఇంకెవరు ఉన్నారో తెలియదు, కానీ మొత్తం నేను చదివినంత వరకు అత్యంత బిడ్డలు 10 మంది, 12 మంది, 15 మంది, 20 మంది ఈజీ ఆ రోజుల్లో. కానీ తనకు 70 మంది పిల్లలు ఉన్నారంట. 70 మంది పిల్లలు. అంతమంది పిల్లలు ఒకే రోజున హతము చేసేశారు. ఒకే రోజు నాశనం అయిపోయారు. తల్లిదండ్రుల జీవితంలో దేవునికి విరుద్ధమైపోయినప్పుడు, దేవుని యొక్క సన్నిధికి విరుద్ధమైపోయినప్పుడు, అనేక కుటుంబాలు నాశనం చేసేవాళ్ళు అయినప్పుడు వీళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయిపోబోతూ ఉన్నాయి. ఏది విత్తుతావో దాన్ని కోసుకుంటావని చెప్పినట్లుగా ప్రియ దేవుని బిడ్డ అతడు ఆహాబు దేవుడు ఎంతో హెచ్చించి చక్రవర్తిని చేసి ఎంతో గొప్ప స్థాయి తీసుకొని పోయి కూర్చోబెడితే అతడు చేసిన పని ఏంటి అంటే, తన భార్య చేసిన పని ఏంటి అంటే, దేశంలో ఉన్నటువంటి ప్రవక్తలందరినీ పంపించేసి వాళ్ళని నాశనం చేయాలని, ఏలియాని చంపాలని పందెం కట్టుకుని నిలబడి ఏలియాని దేశం రాకుండా చేశారు. వాళ్ళు ప్రవచనం చెప్పకుండా చేశారు. దేవుని బిడ్డ ప్రజలందరినీ, ఆ ప్రవక్తలందరినీ పంపించేసి వాళ్ళని హతం చేసేయాలని చూసి ఆ తర్వాత లోకానుసారంగా వాళ్ళు ప్రేమించినటువంటి కొంతమందిని తెచ్చిపెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని బయలుదేవత గుళ్ళు కట్టించి, అషేరు దేవత గుళ్ళు కట్టించేసి పూజారులుగా పెట్టి నాశనం చేశారు. దేశం అంతా నాశనం అయిపోయింది, అట్టుడికిపోయింది ఆ టైంలో. అయితే చివరికి ఏమైపోయిందంటే ఆహాబు యొక్క శేషము లేకుండా, ఒక్క శేషం కూడా లేకుండా ఆహాబు యొక్క జీవితం
అంత అక్కడ తుడిచిపెట్టుకొని పోబడింది. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఇంత పెద్ద కార్యం జరగాలంటే, అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎదిరించాలంటే, అంత పెద్ద కఠినమైనటువంటి మనసున్న మనుషులు ఎదిరించాలంటే, అంత పెద్ద సామ్రాజ్యం చొచ్చుకొని పోయి దగ్గరికి వెళ్ళి మరి చంపి రావాలంటే, దగ్గరికి వెళ్ళి మరి పనిష్మెంట్ వేయాలంటే ఎంత దమ్మున్నోళ్ళు కావాలి చెప్పండి. ఇప్పుడు మనం ఒక అధికారి దగ్గర పోయి చంపడం అంటే ఎంత కష్టం చెప్పండి. ఎంత 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 ధైర్యం ఉండాలి. అయితే ఒక సామాన్యమైన వ్యక్తిగా, రాజకుమారుడైనా ఏ గురి గమ్య లేకుండా తింటూ తాగుతూ బ్రతుకుతున్న ఒక వ్యక్తిని పిలిచి దేవుడు తైలాముతో అభిషేకించిన వెంటనే అతడు చెప్పండి, అప్పటి వరకు మామూలు వ్యక్తిగా ఉన్నటువంటి వాడు రోషముతో నింపబడిపోయాడు. దైవ రోషముతో నింపబడిపోయాడు. దేవుని విరుద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని భూమి నుంచి తీసేయాలని దేవుని ప్రణాళిక చొప్పున నడవటానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మనం చంపేవాళ్ళం కాదు, మనం కూడా కిల్లర్సే. కానీ ఏం కిల్ చేస్తాం మనం? మనుషుల్ని కాదు, మనుషులు ఉన్న పాపాన్ని కిల్ చేసేటువంటి వాళ్ళం మనం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనుషులు ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలను చంపేసే వాళ్ళం మనం. మనుషులు ఉన్నటువంటి కరుడు గట్టిపోయినటువంటి పాపపు నిధులను పెళ్ళగించే వాళ్ళం మనం. పాపపు వేరులను పెళ్ళగించేటువంటి వాళ్ళం మనం. హల్లెలూయా, హల్లెలూయా. మనము చంపేవాళ్ళమే. మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి అంటే వాక్యం అనే ఆయుధము. చెప్పాలి గట్టిగా, ఆరాధన అనే ఆయుధము, దేవుని సంగీతం అనే ఆయుధము. ఇది మన ఆయుధాలు. ప్రేమ ఆయుధం. ఆమేన్. అన్నిటికంటే గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? ప్రేమ ఆయుధం. హల్లెలూయా. విశ్వాసం ఆయుధం మనకి. ఆమేన్. యెహూ ఆనాడు కత్తి, డాలు, గుర్రము, రథం వేసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు మన రథం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ మన రథం. ఆమేన్, ఆమేన్. మనలో ధైర్యం, పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మన ఆయుధాలు వేరు. ప్రేమ, దయ, విశ్వాసము, వాక్యం అనే ఖడ్గము, సత్యం అనే డాలు. సత్యం, అబద్ధాలు కాదు మన జీవితంలో ఉండాల్సింది. ప్రాణం మీదకి వచ్చినా కానీ జాగ్రత్తగా జ్ఞానంగా మాట్లాడాలి. అబద్ధం చెప్పి కోటలు కట్టుకోకూడదు మన జీవితం. అవన్నీ పెకిలించబడతాయి ఒక రోజున. గుడిసెలో ఉన్న నువ్వు సత్యవంతుడు అయితే, సత్యవంతురాలు అయితే దేవుణ్ణి ఇంట్లోనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మోషే ప్రార్థన చేయడానికి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళాడు. యెహోషువ కొండ కింద ఉన్నాడు. మిగతా వాళ్ళంతా 6,99,998 మంది. అంటే కాలేబు వాళ్ళు చేరలేడు కాబట్టి ఇంతమంది ప్రజలు ఏం చేస్తున్నారంటే దూడను చేసి వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ తిరుక్కుంటా అంటున్నారు, ఇజ్రాయేలీల్ని ఐగుప్తులో నుంచి విడిపించింది నువ్వే మా రాజువి, నువ్వే మా దేవుడివి, నువ్వే మా నాయకుడివి అని దాని చుట్టూ తిరుక్కుంటా, డ్యాన్స్లు వేసుకుంటా, నాట్యం ఆడుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటా ఉన్నారు. దేవుడు చూశాడు, ఎవరితో ఉన్నాడు దేవుడు? వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, లోకంలో తింటున్నారు, తాగుతున్నారు, ఎగురుతున్నారు, నాట్యం ఆడుతున్నారు. వాళ్ళ నాట్యానికి అంతు లేదు, వాళ్ళ సంతోషానికి అంతు లేదు. మరి దేవుడు ఎవరితో ఉన్నాడంటే మోషేతో ఉన్నాడు. ఒంటరిగా ఉన్న మోషేతో ఉన్నాడు. కింద ఉన్నటువంటి యెహోషువతో ఉన్నాడు. దేవుడు చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా. 1000 మంది ఒక పక్క ఉన్నా, యథార్థంగా నువ్వు ఒక్క పక్క ఉన్నా, దేవుడు ఎవరితో ఉంటాడు తెలుసా? నిశ్చయంగా నీతోనే ఉంటాడు. నిన్నే బలపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 1000 మంది యొక్క ఆశను, 1000 మంది యొక్క లోకానుసారమైన ఉత్సాహాన్ని ఆయన మంట కలపబోతున్నాడు. ఆకులు రాలిపోయారు అరణ్యముల వాళ్ళందరూ. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేశాన్ని ప్రక్షాళన చేసేటువంటి వాళ్ళు ఎవరు? సంఘాన్ని ప్రక్షాళన చేసేటువంటి వాళ్ళు ఎవరు? రోషము కలిగి దేవుని అభిషేకం పొందినటువంటి వాళ్ళు మాత్రమే చేయగలరు. ఆమేన్. కాంప్రమైజ్ అయిపోయి తానా అంటే తందానా అనుకొని, ఆ మాట ఈ మాట చెప్పుకొని, పిచ్చాపడి మాట చెప్పుకొని, వాళ్ళ మాట వీళ్ళ మాట, వాళ్ళ ఊసు చెప్పుకుంటా లోకంలో కలిసిపోయి తిరిగేటువంటి వాళ్ళు ఎప్పటికీ ఏం చేయలేరు. కానీ దేవుని అభిషేకం పొందినటువంటి వారు, దేవుని తైలమును పొందినటువంటి వారు, దేవుని అభిషేక తైలను పొందినటువంటి వారు గమ్ముగా కూర్చోలేరు. వారు నెమ్మదిగా ఉండలేరు, వారు నెమ్మదిగా సాగిపోలేరు.
వారిలో క్రొత్త రోషం, క్రొత్త తెగింపు, క్రొత్త తెగువ, క్రొత్త మంట, క్రొత్త ఉత్సాహము, ఆ అభిషేకం ఆరంభించబోతూ ఉన్నది. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా, దేవుని అభిషేకము నిన్ను క్రొత్త వ్యక్తిగా మార్చబోతూ ఉన్నది, వీరుడిగా మార్చబోతూ ఉన్నది, క్రొత్త అభిషేకంతో నిలబెట్టబోతున్నది, క్రొత్త రోషాన్ని గుండెల్లో పుట్టించబోతూ ఉన్నది, మహిమ గల రోషాన్ని పుట్టించబోతూ ఉన్నది, దేవుని రాజ్యాల ఆటంకాలు తొలగించే వ్యక్తిగా చేయబోతుంది. ఆమేన్, ఆమేన్. అందుకే నీకు కావాలి పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. సండే క్రైస్తవులు కాదు, మనం మండుచున్న మండే క్రైస్తవులుగా మారదేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కొట్టు చాపలు కొట్టాలా లూయా. నీ కడుపు బగ మండాలి, నీ హృదయం బగ మండాలి. తప్పిపోయిన వారు చూసినప్పుడు, లోకంలో పడిపోయిన వారు చూసినప్పుడు నులివెచ్చ దుప్పట్లో పడుకొని ఉండే కాదు. చెప్పండి, కాలుతున్న నిప్పును ఒడిలో పోసుకున్న ఒక వ్యక్తిలాగా ఉండాలి నువ్వు. దుప్పట్లో మూసుకొని కంఫర్ట్ జోన్స్. ఒక తల్లి ఒకడికి ఇద్దరు పిల్లలకి చెరొక రూపాయి ఇచ్చిందంట, కొనుక్కొని రారా అని. అక్కడ కొనుక్కున్నాడు, వచ్చేసాడు, గబగబ వచ్చాడు. ఏంటి కొనుక్కున్నారా అంటే, మమ్మీ ఒక దిండు కొనుక్కున్నాను మమ్మీ, ఒక బెడ్ కొనుక్కున్నాను మమ్మీ, ఒక దోమతెర కొనుక్కున్నాను మమ్మీ. ఎందుకురా అంటే, కంఫర్ట్గా పడుకోవడానికి మమ్మీ. సరే ఇంకొకటి వచ్చాడు, నువ్వేం కొనుక్కున్నారా అంటే, వాడు చెప్పాడంట, మమ్మీ నేను బైబిల్ కొనుక్కున్నాను మమ్మీ అన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చాప కొనుక్కున్నాను మమ్మీ అన్నాడు. ఏంద్రా చాప ఎందుకు అంటే, మోకరించి దేవుని గ్రంథము చదివి దేవుని చిత్తమని తెలుసుకోవడానికి కొనుక్కున్నాను మమ్మీ నేను. ఆమేన్. దొంగలు కుడితే ప్రైజ్ ది లార్డ్. ఎస్, కొంతమంది కంఫర్టింగ్ జోన్స్ అరేంజ్ చేసుకుంటాం. కంఫర్ట్గా ఎలా ఉండాలి, కంఫర్ట్గా ఎలా బ్రతకాలి, ఎలా ఉంటే మనం నిమ్మక నీరెత్తినట్టు బతకొచ్చు, ఎలా ఉంటే మన ప్రశాంతంగా ఉండొచ్చు. నేను అంటున్నాను, మనం ఏర్పాటు చేసుకునే ప్రశాంతత ఎప్పటికీ మన ప్రశాంతత కాదు. మనం రోజా పూలు బెడ్ కొనుక్కోవచ్చు, కానీ నిద్ర మాత్రం కొనుక్కోలేము మనం. ఆమేన్, అవునా కాదా? రోజా పూలతో మంచి మంచాన్ని కొనుక్కోవచ్చు, మంచి ధనల ఫోమ్ బెడ్లు కొనుక్కోవచ్చు, నిద్ర మాత్రం దేవుడు ఇవ్వాల్సిందే నీకు. ఇవ్వకపోతే, అన్లెస్ గాడ్ గ్రాంటెడ్ ద స్లీప్ టువర్డ్స్ us, we will never get any rest in our life. దేవుడు ఇవ్వకపోతే మనకు రెస్ట్ లేదండి. మైకేల్ జాక్సన్ మంచి బెడ్ పెట్టుకున్నాడు అంట. ఆయన ఎవరు లేనటువంటి మంచి బెడ్, కానీ దాంట్లో ఆయన రాస్తాడు, ఐఎమ్ టూ పూర్ టు స్లీప్ ఈవెన్ 10 minutes అంటాడు. అంటే 10 నిమిషాలు కూడా నిద్రపోలేనటువంటి ఒక దౌర్భాగ్యుని నేను. నా ఇంట్లో ఉన్న వాళ్ళు నిద్రపోతున్నారు, నా బాత్రూమ్ గడి వాళ్ళు నిద్రపోతున్నారు, నా చెప్పులు దుడుచులు నిద్రపోతున్నారు, నేను 10 నిమిషాలు నిద్రపోలేను. ఎందుకంటే నొప్పులు, బాధలు, ఒంటి నిండా గాయాలు, ఒంటి నిండా సర్జరీలు చేసుకొని గాయాలు, అందువల్ల పడుకోలేడు, నిద్రపోలేడు ఆయన. ఎంత మంచి బెడ్ ఉన్నా, నేను చెప్తాను, ఎంత మంచి ఔషధం కొనుక్కున్నా, దేవుడు స్వస్థపరచకపోతే మనం ఎక్కడ స్వస్థత కొనుక్కోలేం. మందు కొనుక్కోగలం, ఔషధం కొనుక్కోగలం, ఆరోగ్యాన్ని కొనుక్కోలేమో. ఆరోగ్యం కొనుక్కోలేమో. ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి. మంచి ఇల్లు కట్టుకోగలం, సమాధానం మాత్రం కొనుక్కోలేం. దేవుడే సమాధానం ఇవ్వాలి. సమాధానకర్త అయిన దేవుడే మన ఇంట్లో నివాసము చేయాలి. సమాధానం ఇచ్చే పరిశుద్ధాత్ముడే మన ఇంట్లో నివాసము చేయాలి. అన్లెస్ దేవుడు ఇల్లు కట్టకపోతే, సమాధానముతో ఎన్ని గ్లాసులు వేసి కట్టినా, ఎంత బంగారం వేసి కట్టినా, ఎంత కాస్ట్లీ పెయింట్లు వేసినా మన ఇంట్లో రోదన తప్ప ఏముండదు, బాధ తప్ప ఏముండదు. అందుకే చెబుతాను, ఈ రోజున దేవుడు కట్టాలి మన ఇంటిని. దేవుడు మనకి ఇవ్వాలి ప్రతిదీ. దేవుడు ఇస్తేనే, డబ్బుతో కొనలేని కోకొలలు ఉన్నాయి మన జీవితంలో, కోకొలలు ఉన్నాయి. అవన్నీ దేవుడు ఇస్తేనే మనకు దొరుకుతాయి, లేకపోతే పొరపాటును కూడా దొరకవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఎంతో హెచ్చించాడు ఆహాబుని, కానీ ఆహాబు లక్ష్య పెట్టలేదు దేవుణ్ణి. యెజబెల్ ఎంతో హెచ్చించాడు, కానీ ఆమె తనకిచ్చిందంతా ఎట్లా అలంకరించుకోవాలి, ఎలా అందంగా కనపడాలి, ఎలా చేస్తే అందంగా ఉంటాం ఇతరులకి, దీంతోనే సరిపెట్టుకుంది ఆమె జీవితం అంతా. అట్ట వచ్చినంతా వేసేయటమే, తనకు అడ్డుగా తిరిగినటువంటి వాళ్ళందరినీ, తనకిష్టం లేని అందరినీ వేసేయటమే ఆమె పని. చివరికి ఏమైంది, ఆ కుటుంబం అంతే మొత్తం అసలు వేరు లేకుండా ఎగిరిపోయింది. ఏ మాత్రం చిన్న జ్ఞాపకం కూడా ఎగిరిపోయింది ఆ కుటుంబం మొత్తం. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, రోజున రోషము గల వారమై లేవాల దేవుడు ఆశిస్తూ ఉన్నాడు.
సంఘము నీ ద్వారా ప్రక్షాళన చేయబడాలి. చెప్పండి, నా ద్వారా ప్రక్షాళన చేయబడాలి. చెయ్యెత్తి చెప్పండి అందరు కూడా. యేసయ్యా, నీ సంఘమును, నీ సమాజమును ప్రక్షాళన చేయుటకు నేనున్నానయ్యా. నన్ను వాడుకో, నన్ను అభిషేకించు. యెహూ యొక్క దేవుడా, నన్ను అభిషేకించు. యెహూ యొక్క దేవుడా, నన్ను ప్రత్యేకపరచు. యెహూ యొక్క దేవుడా, నా తలను పైకెత్తు. రోషముతో నింపయా, నీ మంటతో నింపయా, నీ ఆకలి దప్పికలతో నింపయా, నీ తృష్ణతో నన్ను నింపయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. డాడీ ఎప్పుడు నాకు ఒక మాట చెప్తాడు, ఏంటంటే తినటానికి అన్నం లేకపోవడం దరిద్రం కాదు, వాక్యం చదవటానికి ఆశ లేకపోవటం దరిద్రం. వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి లేకపోవటం, ఆకలి తప్పిక లేకపోవటం, అది దరిద్రం. శారీరకమైన దరిద్రం ఎట్లనే పోతుంది, కానీ ఆత్మీయ దరిద్రం పట్టకుండా చూసుకోవాలి మన జీవితాన్ని. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. దేవుడికి ఇచ్చిన పనిని అశ్రద్ధగా చేసావా, శాపం అక్కడే ఉంది మన జీవితం. అందుకే చెబుతారు, ప్రతిరోజు ఛాలెంజ్ మన జీవితంలో, ప్రతి నిమిషం ఛాలెంజ్ మన జీవితంలో. ఒక చిన్న అవకాశం దేవుడు ఇచ్చిన ఛాలెంజ్ అది మన జీవితంలో. యెహూ కొంతకాలం ఇచ్చాడు దేవుడు, ఆ కొంతకాలం ఫాస్టెస్ట్గా వెళ్ళిపోతున్నాడు. రథాన్ని ఫాస్టెస్ట్గా తోలుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ తరువాత కొద్ది కాలానికి దేశాన్ని ప్రక్షాళన చేశాడు, అద్భుతం చేశాడు, ఆశ్చర్యకరం చేశాడు. చెబుతూ నులివెచ్చగా ఉంటూ దుప్పట్లో కూర్చొని దేవుని సంధిలో గడపాల్సిన టైం అంతా కంఫర్టింగ్ జోన్స్ ఏర్పాటు చేసుకొని, ఒకవేళ మనం నిద్రపోతూ ఉన్నామేమో, ఒకవేళ మన జీవితంలో కంఫర్టింగ్ జోన్స్ పెట్టుకొని పనిచేయని పరిస్థితిలో ఉన్నామేమో, జాగ్రత్తగా ఈరోజు నిలబడదాం. యెహూకి ఇచ్చిన అభిషేకం నీకు కావాలి. ఈరోజు గొప్ప వ్యక్తికి నిలబడాలంటే యెహూకి ఇచ్చిన ఆత్మబలం నీకు కావాలి, ఆత్మలో ఉన్న రోషము నీకు కావాలి. దేవుడిని మేల్కొల్పాలి, దేవుడిని రేపాలి. ఎంతమందికి ఇష్టం దేవుడు నన్ను రేపాలి, దేవుని శక్తితో నేను నిలబడాలి, దేవుని మంటతో నేను నిలబడాలి. నశించిపోతాను తిట్టుకుంటూ కూర్చోవడం కాదు, నశించిపోతున్నటువంటి వాళ్ళని తిట్టుకుంటూ విమర్శించుకొని కూర్చోవడం కాదు. లేచి నడుము కట్టుకొని పని చేసేవారిగా మన జీవితం మారాలి, ప్రతిఫలాలను పొందేవారిగా మన జీవితం మారాలి, శక్తి గల జీవితం మన జీవితం రావాలి. యెహూకి ఇచ్చినటువంటి ఆ అభిషేకం నాకు కావాలి తండ్రిని అడుగుదాం. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు